హలో వ్యూయర్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. సో మార్నింగ్ నుంచి అయితే ఎలాంటి వ్లాగ్ అయితే షూట్ చేయలేదు. ఇప్పుడు ఈవినింగ్ టు నైట్ అయితే రొటీన్ చూపిస్తున్నాను మీకు. సో ఈవినింగ్ ఛాయ్ కోసమని బౌల్లో కావాల్సినన్ని పాలైతే పోసేసుకొని మిగతావి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి స్టవ్ వెలిగించి ఛాయ్ బగోన్ పెట్టుకొని ఆల్రెడీ పాలు పోసేసుకున్నాను కదా. సో తగినన్ని నీళ్ళు అయితే యాడ్ చేసుకున్నాను. సో తర్వాత చాయ్ పత్తి అలాగే చక్కెర కూడా వేసి చాయ్ అయితే పెట్టేశాను. సో నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే బాసలు సర్దుతున్నాను. ఎందుకంటే చాయ్ పెట్టే కంటే ముందే బాసలు అయితే తోమేసుకున్నాను. అది షూట్ చేయలేదు, బికాజ్ ఊకే తోమడం కడగడం అది రొటీనే కదండి, అందుకే షూట్ చేయలేదు. సో ఇప్పుడైతే ఎక్కడక్కడ ట్రాలీలలో సర్దేసుకుంటున్నాను, చూడొచ్చు. సో ఫ్రెండ్స్, మీరు వీడియో అయితే బాగానే చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా చేయండి. నా ముందు వీడియోస్ కూడా చూడండి. ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది ఎలా ఉందనేసి. అప్పుడు నచ్చితే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ అండి. చూడండి ప్రీవియస్ వీడియోస్ కూడా. సో ఇలా అయితే బాసాలన్నీ సర్దుకుంటున్నాను మెల్లిమెల్లిగా. ఇవాళ ఎందుకోనండి చాలా లేజీగా ఉంది. సో అందుకనే మార్నింగ్ నుంచి ఎలాంటి వ్లాగ్ అయితే షూట్ చేయలేదు. సో నెక్స్ట్ చూడండి, ఆల్మోస్ట్ అన్నీ సర్దేశాను. బుట్ట అయితే ఖాళీ అయిపోయింది. సో తర్వాత కిచెన్ కౌంటర్ మీద ఉన్న వాటర్ అంతా క్లియర్ చేసేసి బుట్ట అక్కడ ఒక సైడ్కి బోర్లించేసాను. సో చాయ్ అయితే చూడండి ఎంత బాగా అవుతుందో, మంచిగా మసలిందండి చాయ్ నిజంగా ఒక ఎమోషన్ అండి. టైం బై టైం అది లేకపోతే ఏదో కోల్పోయినట్టు అయితే ఉంటుంది. సో ఈవినింగ్ కూడా మా వారికి అయితే కారపూస కావాలంట చాయ్లో. సో వేసేయాలి కదా, కారపూస అయితే వేసేసాను అందులో. తర్వాత వేడి టీ అయితే పోసేసాను. నాకు కూడా ఒక కప్లో పోసుకున్నానులేండి. ఆ కప్ అటు సైడ్ ఉంది, మీకు అనిపించట్లేదు. సో నెక్స్ట్ అయితే కారపూస చాయ్ మా ఆయనకి ఇచ్చేసాను. తర్వాత అందరం ఫ్రెష్ అప్ అయ్యి అయితే బయటకు వెళ్తున్నామండి. ఎట్లేదండి, మార్కెట్కి అయితే వెళ్తున్నాం, చూస్తూ ఉండండి. మా పాప అదే చెప్తుంది. సో ఇదేనండి క్యూ స్మార్ట్ పాయింట్ అంట దీని పేరు. ఇది మాకు దగ్గరలో అయితే ఉంది సూపర్ మార్కెట్. దీని రిలయన్స్ మార్ట్ అని కూడా అంటారంట. ఫస్ట్ టైం అయితే వెళ్తున్నా. అందులో ఆల్మోస్ట్ గ్రాసరీస్ మొత్తం A to Z అయితే ఉన్నాయండి సామాన్లు. వేరే దానికి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు. టిఫిన్ బాక్సెస్, స్నాక్స్, బిస్కెట్స్, చాయ్ పత్తి, ఇక గ్రాసరీ అంటే చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. A to Z ఉన్నాయి. ఎక్కువగా అయితే వీడియో తీయలేదు, నాకు కొంచెం భయం వేసింది. సో నెక్స్ట్ ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చిన తర్వాత నైట్ డిన్నర్ కోసం అయితే దొండకాయ ఫ్రై చేస్తున్నాను. వాటి కోసం దొండకాయలన్నీ కిచెన్ కౌంటర్ మీద వేసుకొని ఏమన్నా పండిపోయాయా అని అయితే చూసుకొని మిగతావన్నీ బౌల్లో వేసేసాను. ఒక్కటైతే పండిపోయింది, మిగతాయి కోసి చూస్తే ఏర్పడుతుంది. సో మంచి అందులో వాటర్ పట్టుకొని అయితే నీట్గా కడిగేసుకొని వాటర్ అంతా పడేసాను. తర్వాత ఇలా అటువైపు ఇటువైపు తొడిమెలు తీసేసుకొని రౌండ్గా సన్నగా కట్ చేసుకున్నాను. ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత బాగా వేగుతాయండి. అప్పుడు మంచిగా ఉంటుంది కూరనైతే, టేస్ట్ అదిరిపోతుంది. చూడండి దాని ప్రాసెస్ కూడా. సో చూసారు కదా, దొండకాయ ముక్కలు అయితే కట్ చేసేసి, సో తర్వాత అయితే అందులోకి ఆనియన్ కట్ చేసుకుంటున్నానండి. ఒక మీడియం సైజ్ ఆనియన్ అయితే సరిపోతుంది.
లేదు కర్రీ కొంచెం క్వాంటిటీ పెరగాలి అనుకుంటే బిగ్ సైజ్ ఆనియన్ అయినా తీసుకోవచ్చు. ఓకేనా. సో దాన్ని అయితే నీట్గా పొట్టంతా తీసేసుకొని ముందట వైట్గా ఉంటుంది కదండి, సో అది కూడా తీసేసుకొని మంచిగా చాప్ చేసుకున్నాను. ఎంత సన్నగా చాప్ చేసుకుంటే అంత ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత మంచిగా కూరలో అయితే కలిసిపోతుంది. సో తర్వాత కరివేపాకు ఒక రెమ్మ తీసుకున్నాను. మిర్చి అయితే నా స్టైల్లో ఒక బౌల్ తీసుకొని సీజర్తో అయితే చకచకా కట్ చేసుకుంటున్నాను. చూడండి, నేను ఎప్పుడైనా సీజర్ తోటి కట్ చేస్తానండి, నాకైతే నైఫ్ తోటి అస్సలు అలవాట్లేదు. టొమాటోస్ కానీ ఏమంటారు కొత్తిమీరకు కానీ మళ్ళీ మిర్చి కానీ అస్సలు నైఫ్ తోటి నాకు అలవాటే లేదు. సీజర్ తోటి ఎక్కువ కట్ చేస్తాను, అదే కొంచెం స్పీడ్గా అనిపిస్తుంది నాకు వర్క్. సో అదన్నమాట. సో చూడండి, ఇవన్నీ కట్ చేసుకొని, ఇంకా చెప్పాలంటే ఈ దొండకాయ కూర ఎట్లా అండి, ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల దొండకాయ కర్రీ అయినా సరే ఫ్రై అయినా సరే బాలింతలకైతే చాలా మంచిదండి. ఎందుకనంటే మిల్క్ ప్రొడ్యూస్ అవ్వడానికి చాలా రకంగా ఇదైతే యూజ్ అవుతుంది. నా టైంలో మాత్రం రోజు దొండకాయ, బెండకాయ ఫ్రై, బీరకాయ ఫ్రై ఇవే ఎక్కువ తినేదాన్ని. ప్లస్ మటన్ కీమా, చికెన్ కీమా, ఎందుకంటే ముక్కలుగా తింటే అరగదని చెప్పి అది పెట్టేవారు. సో నెక్స్ట్ కడాయిలో అయితే ఆయిల్ వేసేసుకున్నాను. స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసేసుకున్నాను. ఆయిల్ వేగాక అందులోనే ఆవాలు, జీలకర్ర అయితే వేసేసుకున్నాను. సో ఆవాలు, జీలకర్ర కూడా వేగిన తర్వాత ఆనియన్ వేసుకున్నాను. కావాలనుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. ప్రజెంట్ నా దగ్గర లేకపోవడం వల్ల నేనైతే వేసుకోలేదు, అది ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇవి కాస్త వేగిన తర్వాత, మొత్తం వేగాల్సిన అవసరం లేదు ఎందుకంటే మొత్తం మనం ఆయిల్ ఫ్రై చేస్తున్నాం. సో అవి వేగిన తర్వాత మన దొండకాయ ముక్కలు అయితే వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో మిక్స్ చేసుకున్నాక అందులో తగినంత ఉప్పు అయితే వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, బాగా మిక్స్ చేసుకొని, ఈ ఉప్పు వేయడం వల్ల ఏంటంటే దొండకాయలు అన్నవి కొంచెం తొందరగా మగ్గిపోవడానికి ఛాన్స్ ఉంటుంది, అందుకని ఉప్పు అయితే వేసేసుకుంటాను. తర్వాత ఒక 2-3 మినిట్స్ అట్లా మూత పెట్టుకోవాలి. తర్వాత చూడండి కాస్త అయితే మగ్గిపోతాయి. తర్వాత మాత్రం అస్సలు మూత పెట్టుకోదండి, అలా వదిలేయాలంతే. మీడియం ఫ్లేమ్లో పెట్టి 2 మినిట్స్కి ఒకసారి అట్లా కలుపుతూనే ఉండాలి. అలా కలుపుతూ ఉండగా చూడండి ఎంత బాగా వేగాయో. సో ఇప్పుడైతే మనం ఇంకో ఇంగ్రీడియంట్ అయినా యాడ్ చేసుకోవాలి. అదేంటంటే పచ్చిమిర్చి. ముందు వేయలేదు కదండి, మీరు అబ్జర్వ్ చేశారో లేదో. సో ఇప్పుడు వేసుకోవాలి. ఏంటండి మిర్చి తర్వాత వేసుకుంటున్నారు అని అనుకోవచ్చు మీరు. ఎందుకనంటే ముందే వేసుకోవడం వల్ల మిర్చి కూట్ అన్నది మొత్తం ఇల్లంతా స్ప్రెడ్ అయిపోతుంది. ఆ కూట్ వల్ల మనకు ఫుల్ దగ్గు వస్తుంది. సో అవి కూడా వేగిన తర్వాత కావాల్సినంత పసుపు వేసుకోవాలి. పసుపు ఎందుకు ముందుగా అలా వేయలేదు అనుకోవచ్చు. పసుపు వేయడం వల్ల అవి వేగిందా లేదా అన్నది క్లారిటీ ఉండదు. సో కర్రీ అయితే అయిపోయింది. లాస్ట్లో మసాలా వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇది ఈ కర్రీ అయితే ఇలా అయింది. సో నెక్స్ట్ వచ్చేసి దీనికి కాంబినేషన్లో చపాతీ అండి. చపాతీ కోసం పిండి అయితే బౌల్లోకి తీసుకుంటున్నాను. కావాల్సినంత పిండి బౌల్లోకి తీసేసుకొని అందులో కాస్త ఉప్పు అయితే వేసుకున్నాను. ఆ క్లిప్ అయితే మిస్ అయిందండి. సో నెక్స్ట్ వచ్చేసి కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఎక్కువగా వేళ్ళతో కలుపుకోవడానికి ట్రై చేయాలండి. డైరెక్ట్ అరిచేతో అట్లా కలిపేస్తుంటే అంత స్మూత్గా అయితే రాదు. అది నేను కూడా అబ్జర్వ్ చేశాను, అదన్నమాట. సో చూడండి, ఇది ఇట్లా కలపడానికి కారణం నాకు షూట్ చేయడానికి కోసం అని అట్లా కలిపిన. సో నెక్స్ట్ అయితే మంచిగా మెత్తగా కలుపుకున్న చూడరి. అలా మెత్తగా కలుపుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసేసాను. అంత మెత్తగా ఎందుకు కలుపుకోవాలి అంటే చపాతీ అయితే స్మూత్గా వస్తుందండి.
ఒకవేళ మనం పిండి కలిపిన తర్వాత కాసేపు అయ్యాక చేసుకుందాం అనుకుంటే అప్పుడు కొంచెం లైట్గా గట్టి కలుపుకుంటే సరిపోతుంది. సో చూడండి ఎంత బాగా వచ్చిందో పిండి. సో దాన్ని మళ్ళీసారి నేనైతే కిచెన్ కౌంటర్ మీద చేస్తా. సో మంచిగా దాని కిచెన్ కౌంటర్ని అయితే క్లీన్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపాను. బాగా కలిపి ఎన్ని ముద్దలు కావాలో అన్ని ముద్దలు అయితే చేసేసి పెట్టుకున్నాను. చూడండి ఎంత బాగా అనిపిస్తున్నాయో. సో అదే కిచెన్ కౌంటర్ మీద పిండి వేసుకుంటూ చకచకామని చపాతీలు అయితే చేసేస్తున్నా. ఎందుకు అంత స్పీడ్లో పెట్టానో మీకు అర్థమై ఉండొచ్చు. నేను కూడా ఆల్మోస్ట్ స్పీడ్గానే చేసిన, ఎందుకంటే మా చిన్నోడు వచ్చిండనుకో నా చపాతీలు అక్కడే ఉండిపోతాయి. అదన్నమాట నా పరిస్థితి. మా ఆయన ఉన్నాడు, ఆయన పట్టుకుంటాడు, కానీ అస్సలు వాడైతే ఆయన దగ్గర ఉండలేడు. ఏం చేద్దాం, అంతే ప్రతి మదర్ పరిస్థితి. ఏమంటారు? కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చాలా వరకు వీడియోస్ని బాగా చూస్తున్నారు, నన్ను బాగా సపోర్ట్ అయితే చేస్తున్నారు ఇప్పటి వరకు. సో ఇంకా మీ నుంచి నాకు సపోర్ట్ అయితే కావాలి. సో ప్లీజ్ లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయకుండా చూడొచ్చు, కానీ నాకైతే ఏం ఎంకరేజ్మెంట్ ఉండదు. సో చపాతీలు అయితే అయిపోయినాయి. స్టవ్ మీద పెనం పెట్టుకొని ఆయిల్ రాసుకున్నాను. ఆయిల్ రాసేసుకొని చపాతీని అయితే దానిపైన వేసుకుంటున్నాను. చూడండి, ఒక చేత్తో వీడియో తీస్తూ ఒక చేత్తో చేయాలంటే చపాతీ మొత్తం అలా అయిపోతుంది. చూస్తున్నారు కదా, అదన్నమాట నా సిచ్యువేషన్. సో చపాతీని అయితే రెండు వైపులా మంచిగా కాల్చుకుంటున్నాను. ఆల్రెడీ మావాడు వచ్చి ఎత్తుకో అని అల్లరైతే చేస్తున్నాడు, కానీ వాడి క్లిప్ తీయలేదు. మెల్లిమెల్లిగా అటు వాడిని మెయింటైన్ చేసుకుంటూ 2 times వెళ్ళి మా ఆయన దగ్గర ఇచ్చొచ్చి అలా నా చపాతీ అయితే కంప్లీట్ అయిపోయింది. బాయ్.